మాట్లాడద్దు. ఇక్కడ వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే 136వ కీర్తన భాగాన్ని మనం చూసుకుంటూ ఉంటాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము కూడా ఉండాలి. మన యొక్క జీవితాల పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయాలి. ఎందుకంటే ఆయన మనలను ప్రత్యేక రీతిలో ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన ప్రభులకు ప్రభు కాబట్టి ఆయనకు మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి మనం అందరూ కూడా రాజులకు రాజులు, ప్రభులకు ప్రభు, దానిని ఆరాధించేటువంటి యేసుకు ఎల్లవేళలా సర్వభూమిలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమైతే ఉన్నాము. ఈ రోజున సంవత్సరంలో మనం ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభా, ఇంతవరకు ఈ సమయాన్ని మేము లేకపోయామైనా మా పనుల కొరకు మా సమయాన్ని కేటాయించాము, కానీ ఇదిగో ఈ యొక్క